రాష్ట్రంలో విద్యా విప్లవానికి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు నాంది పలికారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎడ్యుకేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో నిర్మించబోయే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రజాప్రభుత్వం సమీకరించబోయే రూ.30,000 కోట్ల రుణాలను ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ భవన్లో జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న కేటీఆర్ పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్పల్లి వద్ద మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం బుధవారం కుప్పకూలింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.39.82 కోట్ల నిధులతో 2022లో దీనిని నిర్మించారు. సుమారు 100 మీటర్ల మేర డ్యాం ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టు తీర్పు నరేంద్ర మోదీ, అమిత్ షా ముఖంపై చెంపదెబ్బ లాంటిదే. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు విద్యారణ్య పాఠశాలలో జరిగిన 22వ సిడి దేశ్ముఖ్ స్మారక ఉపన్యాసానికి ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి హాజరైన మంత్రి వివేక్ గారు 6-10 వయస్సులో గుర్రంపై స్వారీ. అందరూ కార్లు, బైక్లపై తిరుగుతున్న ఈ కాలంలో బాపట్ల జిల్లాలో 6-10 వయస్సులోనూ ఓ వ్యక్తి ఎక్కడికైనా గుర్రంపైనే వెళ్తున్నారు. 61 ఏళ్ల లక్ష్మారెడ్డి గుర్రంపై స్వారీ చేస్తూ యువతను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. పొలం, మార్కెట్ ఎక్కడికి వెళ్తున్నా ఆయన వాహనం అశ్వమే. తనకు చిన్ననాటి నుంచి గుర్రంపై ప్రయాణించడం అంటే చాలా ఇష్టమని లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ వయసులోనూ తాను ఆరోగ్యంగా ఉండటానికి గుర్రపు స్వారీయే కారణమని ఆయన సంతోషంగా చెప్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన గులాబీ దళం. కాంగ్రెస్ బెదిరింపులకు, ప్రలోభాలకు తలవంచమని పల్లెలు. తెలంగాణ వ్యాప్తంగా గులాబీ జెండా రెపరెపలు. సంతకాల పత్రాల రథాలను జెండా ఊపి ప్రారంభించిన మాజీ సీఎం వైఎస్ జగన్. జిల్లాల నుంచి తాడిపత్రికి 1 కోటి సంతకాల పత్రాలను గవర్నర్కు అందజేయనున్న జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ 1 కోటి సంతకాల సేకరణ. అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన బస్సు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. పరందోలి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లాలో మంచు సోయగం కనువిందు చేస్తున్న దృశ్యాలు. మెదక్ జిల్లాలో చలి తీవ్రంగా పెరగడంతో పాటు ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున పొగమంచు దట్టంగా కమ్మేసింది. చెట్లు, పరిసరాలు మంచు దుప్పటితో పాలకడిలిని తడలిస్తున్నాయి. సూర్యోదయ సమయంలో మంచును చీల్చుకుంటూ వస్తున్న సూర్యకిరణాలు అద్భుత దృశ్యాలను ఆవిష్కరించాయి. ఈ అందాలను చూసి స్థానికులు మురిసిపోతుండగా చలి పంజాకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి సంబంధించి ఓ ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ తమ దివంగత తండ్రి కొనిదెల వెంకట్రావుతో కలిసి ఉన్నట్లుగా ఆ వీడియోలో చూపించారు. తండ్రి, కొడుకులు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తుంది. హీరో సాయి దుర్గాతేజ్ తన ఇన్స్టాగ్రామ్ లో దీనిని షేర్ చేయగా టెక్నాలజీతో సాధ్యమైన ఈ హార్ట్ టచింగ్ దృశ్యం ఆకట్టుకుంటోంది.